ఇప్పుడు ప్రభుత్వాలు మారినప్పుడల్లా జనరల్‌గా అన్ని వ్యవస్థలు కూడా ఏ ప్రభుత్వం అయితే వస్తుందో ఆ ప్రభుత్వానికి అనుకూలంగా మారతాయి. న్యాయ వ్యవస్థ అందుకు మినహాయింపు అని మనం కాన్ఫిడెంట్‌గా చెప్పొచ్చా? కాన్ఫిడెంట్‌గా చెప్పడానికి లేదు. హ్మ్. అబ్సల్యూట్‌లీ లేదు. ఎందుకు లేదు అంటే, ఒకప్పుడు న్యాయ వ్యవస్థ, ఒకప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను చెప్పండి మీరు. ఒకప్పుడు మీడియా లాగా ఇప్పుడు మీడియా ఉందా? హ్మ్. ఒకప్పుడు మీడియా లాగా ఇప్పుడు మీడియా ఉందా? ఇప్పుడు ఒకప్పుడు పబ్లిక్‌కి సంబంధించిన అంశాలు మాత్రమే మీడియా ప్రొజెక్ట్ చేసేది. ఇప్పుడు ఏమైపోయింది, ప్రతి వాడి పర్సనల్ లైఫ్‌లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేనున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే పర్సన్ ఉన్నాడు. ఎక్స్ అనే పర్సన్ వాళ్ళ వైఫ్ మీద డైవర్స్ పిటిషన్ వేశాడు. డైవర్స్ పిటిషన్ వేసి వేరే అమ్మాయి తోటి సహజీవనం చేస్తున్నాడు. సహజీవనం చేయటం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక ఇది రైట్ ఆర్ రాంగ్ అనేది పక్కన పెట్టండి. అంటే ఒక వైఫ్ మీద డైవర్స్ పిటిషన్ కోర్టులో పెండింగ్ ఉండగా ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడా లేదా అనేది వాళ్ళ పర్సనల్కి సంబంధించినటువంటి విషయం. అది మోరల్లీ రాంగా రైటా. కానీ మీడియా ఇప్పుడు ఎలా వెళ్ళిపోయింది అంటే, కొన్ని ప్రత్యేకమైనటువంటి మీడియాలు కంప్లీట్గా పర్సనల్ లైఫ్స్లోకి వెళ్ళిపోయి అదే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చేసేటువంటి దుర్మార్గమైన స్థాయికి వచ్చేసింది. అంటే మీడియా మారింది, పొలిటికల్ సిస్టమ్ మారింది, మనుషుల ఆలోచన విధానం మారింది, లైఫ్ స్టైల్ మారింది, యూత్ ఆలోచన విధానం మారింది. మరి జ్యుడిషియరీ కూడా మారాలి కదా. హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ దట్ జ్యుడిషియరీ విల్ బి ఏదో ఓన్లీ స్టాగ్నెంట్? మంచిగా మారితే ప్రాబ్లం లేదు, కానీ అన్ని సిస్టమ్స్ అన్ని మంచిగా మారినాయా? కాదు కదా. సో మంచి చెడు అనేది మనం చూసే కళను బట్టి ఉంటుంది. బట్ న్యాయ వ్యవస్థ కూడా మారుతుంది. ఎందుకు మారుతుంది అంటే, ఒకప్పుడు న్యాయమూర్తులు, నేను అనుకోవటం, ఒకప్పుడు న్యాయమూర్తులు పేపర్లు చూసి జడ్జిమెంట్లు, సుప్రీంకోర్టు హైకోర్టు ప్రెసిడెంట్స్ చూసి, మీ ముందున్న పేపర్లు చూసి జడ్జిమెంట్లు ఇచ్చేవాడు. ఇప్పుడు న్యాయమూర్తులు జడ్జిమెంట్లు ఇచ్చేటప్పుడు ఇంకొక అదర్ ఫ్యాక్టర్ ఎక్కువగా పనిచేస్తుంది. దట్స్ మీడియా. అంటే మీడియా ట్రయల్ అనేది న్యాయమూర్తులు ఇచ్చే జడ్జిమెంట్ల మీద చాలా సీరియస్ ఇంప్లికేషన్స్ ఇస్తుంది. ఈ కేసులో బెయిల్ ఇస్తే మీడియా నన్ను టార్గెట్ చేస్తేమో, ఈ కేసులో మీడియా ఇస్తే బెయిల్, ఈ కేసులో శిక్ష ఇస్తే నన్ను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారేమో. దిస్ ఈస్ హౌ ది టెండెన్సీ హ్యాస్ బీన్ ఇంక్రీస్డ్ నౌ. ఇట్స్ డ్రాస్టికల్లీ ఈస్ ఇంపాక్టింగ్ ది మైండ్స్ ఆన్ ద జడ్జెస్. సో ఇప్పుడు రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి ఒక కేసులో స్టే ఇచ్చినప్పుడు, ఆయన మాచర్లో వెళ్తే ఒక కార్ యాక్సిడెంట్లో ఒక సింగయ్య అని చనిపోయినటువంటి వ్యక్తి, దాని మీద ఓపెన్గా జడ్జి గారే కామెంట్ చేశారు, సారీ స్టేట్ ఆఫ్ అఫైర్స్, నా మీద ఇంత ట్రోలింగ్ చేస్తున్నారు స్టే ఇస్తే. సో అందువల్ల ఆయన హీ రెక్స్యూడ్ ఆల్ ది కేసెస్. నేను ఇంక నుంచి కేసులు ఏమి విననని, జగన్మోహన్ రెడ్డి కేసులు విన్నాను. ఇప్పుడు ఇంకోసారి ఇంకొక దగ్గరకు వస్తే ఆ జడ్జి కూడా నేను వినను అన్నాడు. ఇంకొక జడ్జి దగ్గరకు వస్తే ఆయన నేను విన్నాను. అంటే జడ్జెస్ ఎలా అయిపోయినారంటే, వాళ్ళ కాన్షియస్కి అనుగుణంగా జడ్జిమెంట్లు ఇవ్వాల్సిన పరిస్థితుల్లో ఈ మీడియా, దీని పొలిటికల్ ఎస్పిరేషన్స్ ఇవన్నీ కూడా వాళ్ళ మీద పనిచేస్తూ, వాళ్ళు బెయిల్ ఇవ్వాలంటే ఏమవుద్ది, స్టే ఇవ్వాలంటే ఏమవుద్ది, ఈ కేసు వింటే ఏమవుద్ది, ఈ కేసు వినకపోతే ఏమవుద్ది, ఈ కేసు ఎగ్జాంపుల్ నేను ఒక మాట చెప్తానండి. పవన్ కళ్యాణ్ మీద ఒక 6 months 8 months బ్యాక్ కేసు వేశాను. వాలంటీర్స్ని తిట్టారు, వాలంటీర్స్ని ప్రాస్టిట్యూట్స్ అన్నాడు, ప్రాస్టిట్యూట్ హోమ్స్ నడుపుతున్నారు అని అన్నారు అని. ఆ కేసులో ఒక 9 నెలల పాటు వినటానికి ఇష్టపడలేదు జడ్జి. రీజన్ ఏంటి? ఐ డోంట్ నో. హీ ఇన్స్ట్రక్టెడ్ హీ స్టాఫ్ నాట్ టు లిస్ట్ ది కేస్. సో అంటే ఏంటి అంటే, ఎందుకనో తెలియదు కానీ జ్యుడిషియరీలో మీడియా ప్రభావం, సోషల్ మీడియా ప్రభావం ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ అనిపిస్తుంది. సో దిస్ ఈస్ వెరీ బ్యాడ్. ఇన్ ఫ్యాక్ట్ దిస్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ది సిస్టమ్. ఓకే, హైకోర్టు ఈ మధ్య సర్క్యులర్ కూడా ఇచ్చింది మ్యాజిస్ట్రేట్లకి. ఎందుకు ఇచ్చింది అక్కడ దాకా పరిస్థితి అంటే? జ్యుడిషియల్ ఆఫీసర్స్గా కింద ఉన్న న్యాయమూర్తులు ఎప్పుడు కూడా 7 సంవత్సరాల లోపు జైలు శిక్ష పడేటువంటి కేసులో అరెస్టు జరిగినప్పుడు రిమాండ్ ఎంటర్టైన్ చేయకూడదు. ఓన్లీ వాళ్ళకి 41 నోటీస్ ఇచ్చి పంపించేసేయాలి. అంటే చట్టం చెప్పింది కాబట్టి. అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ ఏంటి అంటే, ఏ కేసులో ఏ ముద్దాయిని తీసుకొచ్చినా, ఏ సెక్షన్స్ పెట్టినా రిమాండ్ ఎంటర్టైన్ చేస్తున్నారు. సోషల్ మీడియా ఉందండి. ఇప్పుడు మీరు తెలుగుదేశం పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్, ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి
ఆ సినిమా హీరోయిన్కి అధికారికంగా కారు పంపించాడు, ఉమ్, ఉప ముఖ్యమంత్రి కారు పంపించాడు. ఉమ్, ఆమెను ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి తీసుకొని వచ్చి సెక్రటేరియట్లో పెట్టి మొత్తం ఆమెకి సెక్రటేరియట్ నుంచి కారు వెళ్ళి మొత్తం చూసి అధికారికంగా ఆవిడకి పోలీసులు లాంఛనాలతోటి ఆవిడకి గెస్ట్ హౌస్ మొత్తం ఏర్పాట్లు చేశారు. అంటే ఒక పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక ఉప ముఖ్యమంత్రి సినిమాలో నటించిన కారణంగా ఉమ్, ఆ అమ్మాయికి అధికారిక లాంఛనాలు, ఆ హీరోయిన్కి కార్లు, ఉమ్, ప్రభుత్వ కార్లు. ఇప్పుడు ఆ ప్రభుత్వ కారు వాడటానికి డబ్బులు ఎవరు కట్టారండి? ఉమ్, ఆ ప్రభుత్వ కారుకి ఫ్యూల్ ఎవరు కొట్టించారు? ఆమె వచ్చిన దగ్గర నుంచి వెళ్ళేంత వరకు ప్రభుత్వ కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ డబ్బులు కాదు కదా, పబ్లిక్ మనీయే కదా. పబ్లిక్ మనీ అంటే ఎవరు? మీరు కట్టింది, నేను కట్టింది, మన సామాన్యమైన రిక్షా అన్న కట్టింది, ఇంట్లో పనిచేసే అక్క, సెక్యూరిటీ గార్డ్ అన్న, వీళ్ళు కట్టిన డబ్బులే. ఉమ్, వీళ్ళు ఒక సబ్బు కొంటే 50 రూపాయలు సబ్బు కొంటే 15 రూపాయలు ట్యాక్స్ ఉంది. ఉమ్, ఒక 100 రూపాయలు పెట్రోల్ కొట్టించుకుంటే 40 రూపాయలు ట్యాక్స్ ఉంది. ఉమ్, ఒక హోటల్కి వెళ్ళి ఒక భోజనం చేస్తే 100 రూపాయలలో 20 రూపాయలు ట్యాక్స్ ఉంది. ఉమ్, అంటే ప్రతి రూపాయిలో 20 పైసలు 30 పైసలు ట్యాక్స్ తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం ఉమ్, నేనిచ్చానని చెప్పటం ఎంత తప్పు. ఇట్లా హీరోయిన్లకి, డైరెక్టర్లకి, వీళ్ళకి పదవులు ఇచ్చి ప్రభుత్వ సొమ్మును పెట్టడం కూడా తప్పే. ఇలాంటి 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 వాటికి డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితుల్లో దీన్ని మనం ప్రశ్నిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓ పోస్ట్ పెట్టారు అట్లా కారు పంపించకూడదని, నేను దాన్ని లైక్ చేశా, నన్ను తీసుకొచ్చి అరెస్ట్ చేస్తే ఎట్లా? ఉమ్, ఉమ్, మీరు పోస్ట్ పెట్టినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తే ఎట్లా? సో ఇట్లా అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ రిమాండ్ పెట్టి తీసుకెళ్తే జడ్జిలందరూ రిమాండ్లు ఇచ్చేశారు. ఉమ్, ఎందుకు? పవన్ కళ్యాణ్ చెప్పాడు కాబట్టి. ఉమ్, పవన్ కళ్యాణ్ అరెస్టులు, సోషల్ మీడియా అరెస్టులు చేయమన్నారు కాబట్టి అరెస్టులు చేసేసారు. ఇప్పుడు ఎందుకు లేవు మరి అరెస్టులు? ఉమ్, మరి సోషల్ మీడియా ఇప్పుడు కూడా వర్క్ చేస్తుంది. అంటే ఇది ఒక ట్రెండ్ అనమాట. ఉమ్, ఉమ్, సో జడ్జెస్కి ఎందుకు హైకోర్టు సర్క్యులర్ ఇవ్వాల్సి వచ్చింది అంటే, సో ఇట్ ఈస్ అ సీక్వెన్స్, యూ అండర్స్టాండ్ ది సీక్వెన్స్. పవన్ కళ్యాణ్ అప్పటి వరకు సోషల్ మీడియా మీద అరెస్టులు లేవు. ఉమ్, పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే ఆయన పిఠాపురం సభలో అనిత హోమ్ మినిస్టర్గా సరిగ్గా పనిచేయటం లేదు, నేను హోమ్ మినిస్టర్ తీసుకుంటూ చూపిస్తాను, సోషల్ మీడియా వాళ్ళని అరెస్ట్ చేయటం లేదని చెప్పేసి ఎప్పుడైతే వార్నింగ్ ఇచ్చాడో, సాయంత్రానికి కేబినెట్ సమావేశం జరిగింది. సాయంత్రానికి హోమ్ మినిస్టర్ అనితకి ఎవరెవరైతే పోస్టులు షేర్ చేశారో, పోస్టులు పెట్టారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయమని చెప్పారు. అందరిని తీసుకుని వెళ్ళిపోయి అది ఏం కేసు, ఎందుకు కేసు అని ఆలోచించే పరిస్థితి లేదు. పోస్ట్ షేర్ చేస్తే అసలు ఇంకా నయం, అదృష్టం ఏంటి అంటే పోస్ట్ చూసిన వాళ్ళని కూడా అరెస్ట్ చేయాల, అదొక్కటే చేయాల పోలీసులు. థ్యాంక్స్ టు పోలీస్. ఓకే, అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టడం, రిమాండ్ పెడితే జడ్జెస్, మెజిస్ట్రేట్లు రిమాండ్ కళ్ళు మూసేసుకుని రిమాండ్ యాక్సెప్ట్ చేశారు. సో అది కరెక్ట్ కాదు అని హైకోర్టు చెప్పింది బై వే ఆఫ్ సర్క్యులర్.